హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఈ మొక్క ఎంత మేలు చేస్తుందో తెలుసా? గ్రామాల్లో రోడ్డుకి ఇరువైపులా పొలం గట్ల మీద మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాలైన మొక్కల్లో మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆ మొక్కల గురించి మనలో చాలా మందికి తెలియక పిచ్చి మొక్కలని భావిస్తూ ఉంటాం. ఆ మొక్కల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మొక్కలను ఉపయోగించి మన పూర్వీకులు ఎన్నో వ్యాధులను నయం చేసుకునేవారు. మనకి ఈ మొక్కల గురించి తెలియక ఇంగ్లీష్ మందుల వంట పడుతున్నాం. ఈరోజు మనం తేలుమాని మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్కలో ఏ విధమైన ఔషధ గుణాలు ఉన్నాయి, అవి మనకు ఎలా సహాయపడతాయి వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మొక్కను చాలా మంది చూసే ఉంటారు, కానీ ఈ మొక్క గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ మొక్క నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో ఈ మొక్క ఎక్కువగా దొరుకుతుంది. ఈ మొక్క పువ్వు ఏనుగు తొండం ఆకారంలో ఉండటం వలన ఏనుగు తొండం మొక్క అని కూడా పిలుస్తారు. తేలుమని మొక్క అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తేలుమని మొక్క ఆకులు చర్మ వ్యాధులను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. తేలుమని మొక్క ఆకులను శుభ్రంగా కడిగి కషాయంగా తయారు చేసుకుని త్రాగితే గజ్జి, తామర, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 200 ml నీటిలో 20 గ్రాముల తేలుమని ఆకులను వేసి ఆ నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయంలో పటిక పంచదార లేదా తాటి బెల్లం కానీ కలుపుకోవచ్చు. ఈ కషాయం పరగడుపును తాగితే మంచి ఫలితం కూడా కనబడుతుంది. అలాగే తేలుమని ఆకులను మెత్తని పేస్ట్గా చేసి గాయాలకి రాస్తే గాయాలు త్వరగా నయం అవుతాయి. ఈ ఆకురసాన్ని స్నానం చేయటానికి ముందు ఒంటికి బాగా పట్టించి అరగంట అయ్యాక స్నానం చేస్తే దురద, దద్దుర్లు, ఎలర్జీ కారణంగా వచ్చే ర్యాషెస్ వంటి చర్మ సమస్యలన్నీ తొలగిపోతాయి. తేలుమని మొక్క గింజలను పొడిగా చేసుకుని ఉంచుకోవాలి. 2 గ్రాముల పొడిలో 2 గ్రాముల త్రికట పొడిని, తేనెను కలిపి భోజనానికి ముందు తీసుకుంటే ఆకలి లేని వారికి ఆకలి బాగా పుడుతుంది. తేలుమని ఆకులు, వేరు రెండూ కూడా మధుమేహానికి బాగా సహాయపడతాయి. ఈ ఆకులు, వేరు రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయం ఉదయం పరగడుపును తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా చిగుళ్ళు సమస్యలు ఉన్నప్పుడు తేలుమని ఆకుల కషాయాన్ని రోజులో 3 సార్లు పుక్కిలిస్తే ఆ సమస్య తొందరగా తగ్గిపోతుంది. కుక్క కరిచినప్పుడు ఆ ప్రాంతంలో తేలుమని ఆకుల పేస్టును రాయాలి. అలాగే కషాయం కూడా తాగాలి. ఇది కేవలం ప్రథమ చికిత్స మాత్రమే. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మన పూర్వీకులు ఈ మొక్కను తేలు కాటుకు విరుగుడుగా ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే ఈ మొక్కకు తేలుమని అని పేరు వచ్చింది. తేలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో ఈ మొక్క ఆకుల రసాన్ని రాయాలి. అలాగే కషాయాన్ని తాగించాలి. తేలుమని మొక్క ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన గాయాలు నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఏదైనా పనిచేస్తున్నప్పుడు గాయం అయితే వెంటనే తేలుమని ఆకు రసాన్ని ఆ గాయంపై వేస్తే తొందరగా నయం అవటమే కాకుండా నొప్పి కూడా తగ్గిపోతుంది. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. అలాంటి వారికి తేలుమని మొక్క బాగా పనిచేస్తుంది. తేలుమని మొక్క ఆకులను ఆముదంలో వేసి బాగా ఉడికించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ఆకులను నొప్పులున్న ప్రదేశంలో ఒక పట్టులా వేసి కట్టాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే త్వరలోనే కీళ్ల నొప్పులు, మోకాలు నొప్పులు మాయమైపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ మొక్క మీ ఇంటిలో ఉంటే సంరక్షించుకోండి. ఒకవేళ లేకపోతే ఎక్కడి నుండి అయినా తెచ్చుకుని పెంచుకుని ఇప్పుడు చెప్పిన ఉపయోగాలు అన్నిటినీ పొందండి. ఈ మొక్క చాలా ఉపయోగకరం. మీరు కూడా పెంచుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.